చాలా తీసుకున్నాడు. చాలా మంది ఏమని విమర్శిస్తున్నారంటే ఇది పార్ట్ టైం జాబ్ లెక్క పాలిటిక్స్ కి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇది ఓన్లీ పార్ట్ టైం లెక్కనే వస్తున్నాడు. ఉమ్, ఇంతకు ముందు గాజువాకలో తనకు చాలా మంది ఓట్లేశారు. ఉమ్, అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎలా అంటే వాళ్ళ మంచి చెడులు ఇంతకు ముందు ఏం చూసుకోలేదు ఉమ్. ఓడిపోయాక. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. ఇది పార్ట్ టైం లా చేస్తారా ఫుల్ టైం లా చేస్తారా అతను అని అడుగు అందరు విమర్శిస్తున్నారు. చూడన్న ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్న జగన్ మీరు చూడన్న ఫుల్ టైం చేసిన పొలిటీషియన్స్ ఎవరున్నారు చెప్పన్న. ఫుల్ టైం పనిచేస్తున్న ఎవరు కూడా అంత డొనేషన్ ఇవ్వట్లేదన్న. పార్ట్ టైం చేసుకుంటూనే పవన్ కళ్యాణ్ లక్షల కోట్ల డొనేట్ ఇస్తున్నా 50,000 కోట్లు ఇచ్చాడు అన్న మొన్న. పార్ట్ టైం చేస్తేనే అదే మొత్తం ఫుల్ టైం చేసి ఇంకా ఏ రకంగా ఉంటదన్న. జనసేన కార్యకర్త ఉదయ్ అని ఒక అన్న ఉంటాడు. సో వాళ్ళ కూతురికి పేరు కొట్టాలని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా రోజులు టైం తీసుకొని కరెక్ట్ గా మార్నింగ్ 5 o'clock లేపి మరి పేరు అంటే పేరు పెట్టడానికి తను ఎంత ఆలోచించిన వ్యక్తి. రాజకీయ అడుగు పెట్టడం అంటే తను ఎంత పెద్ద ఆలోచించిందని అర్థం చేసుకోండి. చూడండి తను ఎప్పుడు చూసినా లైక్ ఒక చీమ కాని తన పాములు ఉండే చీమలకే లైక్ పశువులకే ఆన్ చేయని వ్యక్తి ఈ రోజు నిజంగా మనుషులకు ఆన్ చేసినట్టే మరి అంత నమ్మడానికి పిచ్చలం కాదు. 100% చెప్తున్నా పవన్ కళ్యాణ్ చాలా నేను చెప్తాను ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టారన్న మంచి నిజంగా ఎవడెవడో రాసుంటారన్న పవన్ కళ్యాణ్ గురించి. కానీ చెప్తున్నా పిఠాపు ప్రజలు ఒకసారి పవన్ కళ్యాణ్ నమ్మని అద్భుతమైన మెజార్టీ అన్నం గెలిచింటే మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఒక విషయం చెప్తాను నిజంగా పిఠాపురం ప్రజలారా నిజంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ మాత్రం చెప్తాను మీరు చూడండి జస్ట్ ఎలక్షన్ టైం లోనే మాత్రం పిఠాపురం అంటే కూడా తెలియదు మనకి ఇప్పటివరకు. జస్ట్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నట్టే మాత్రం దేశాలు పిఠాపురం వైపు చూస్తున్నాయి. జస్ట్ పవన్ గెలవక ముందు ఇంత పేరుంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చూడన్నా మన పిఠాపురం సింగర్ మంచి సత్తున్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ మంచి విజన్ ఉన్న నాకు కాబట్టి 100% మంచి క్యాడర్ ఉంది, మంచి కార్యకర్తలు ఉంది కాబట్టి 100% ఆ పిఠాపురాన్ని రూపురేఖలు మార్చే దమ్ము సత్తున్న వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్. నిజంగా జస్ట్ నాకు అనిపిస్తుంది తన గెలక ముందు పిఠాపురం మారే మోగిపోయిందంటే గెలిచాక ఏ రకంగా ఉంటుందో అర్థం మరొక డల్లాస్ గా మారే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక అభిమానిగా మీరు ఏం చెప్తారు అతని యొక్క మంచితనం అంటే? చూడన్నా పవన్ కళ్యాణ్ వాడు నీతి నిజం నిలువెత్తు రూపం మంచితనాన్ని మారిపోయారు. అమ్మలా ప్రేమించే గుణం నాన్నలా భుజం తట్ట నైజం. చూడండి అప్పుడు మన మాట మన గాంధీ ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటలకు రోడ్డు మీద నాచుకుంటే అప్పుడు నిజమైన స్వాతంత్రం ఉంటున్నాడు. ఆ మాట నిజం చేసే సత్తా దమ్మున వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా మీరు చూడన్నా